రామ్ పోతినేని, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'జగడం'. ఈ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఓ కల్ట్ మూవీ అనే చెప్పాలి. సుకుమార్ డైరెక్షన్, రామ్ యాక్టింగ్ అదిరిపోతాయి. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ఆడియన్స్ మైండ్‌లోంచి బయటికి పోవడం లేదు. ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించారు. అసలు 'జగడం' సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచేది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే కదలకుండా కూర్చుంటారు ప్రేక్షకులు. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఈ మూవీలో అన్ని పాటలు సూపర్‌గా ఉంటాయి. ఇకపోతే ఈ సినిమాలో రామ్‌కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా? ఆమె పేరు ఇషా సహాని. 'జగడం' మూవీలో ఈ చిన్నది మహేష్ బాబు ఫ్యాన్‌గా కనిపించింది. అలాగే తన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమె అందానికి అప్పట్లో యూత్ మొత్తం ఫిదా అయ్యారు. అలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకు ఉండాలని కుర్రాళ్ళు కళ్ళకనేలా చేసింది. అయితే 'జగడం' సినిమా విజయం సాధించకపోవడంతో ఆమె కనిపించకుండా పోయింది. 'జగడం' తర్వాత మరో సినిమాలో నటించలేదు ఈ హీరోయిన్. ఎందుకు ఇప్పుడు ఆమె ఎలా ఉంది? ఏం చేస్తుందని సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు నెటిజన్స్. అయితే ఇషా సహాని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 'జగడం' సినిమా తర్వాత 'బ్యాడ్ బాయ్' అనే తమిళ్ సినిమా ఒకటి చేసింది. ఆ తర్వాత ఈషా సినిమాల్లో నటించలేదు. స్వతహాగా డాన్సర్ అయిన ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్‌లో దక్ష సేథ్ డాన్స్ కంపెనీలో మెయిన్ డాన్సర్‌గా పనిచేసేది. అలాగే ఎన్నో పెర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. దాంతో తెలుగులో 'జగడం' సినిమాలో అవకాశం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఓ పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుని లండన్‌లో సెటిల్ అయింది. అక్కడే ఓ డాన్స్ స్కూల్‌ని నడుపుతుంది ఇషా. ఈ అమ్మడికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఇషా సహాని చాలా మారిపోయింది. మీరైతే గుర్తుపడడం చాలా కష్టం.